ఐ హావ్ లాట్ ఆఫ్ డౌట్స్ ఇన్ ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్. సో వెయిట్ అండ్ వాచ్. ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం కింద 15,000 ఇచ్చారు. ఓకే. నేను ఒప్పుకుంటాను. వాళ్ళు నష్టపోతున్నారని. ఎంతమందికిచ్చారు? 2,90,000 మందికిచ్చారు. అంటే వాళ్ళొక్కళ్ళే నష్టపోయారా? అంటే ఆర్‌టీఐ లెక్కల ప్రకారం 15,00,000 మందున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు నష్టపోలేదా? ఈ 15,00,000 కుటుంబాల కింద, ఆ తర్వాత మెకానిక్స్ సో అండ్ సో, సో అండ్ సో, పెయింటర్స్, స్టిక్కరింగ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒక కుటుంబ వ్యవస్థ కదా! వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా! మీరు సక్రమంగా ఈ 15,00,000 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పథకం పెట్టారు. ఓకే. అది ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి? అందులో ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటంటే ఒక అడ్రెస్ ప్రూఫ్ ఉంటే సరిపోతది. సో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళనే భేదభావం లేకుండా మీరిచ్చారు అందులో. మరి ఈ స్కీమ్‌లో మీరెందుకివ్వరు? ఇప్పుడు నష్టపోతున్నారు కదా! 15,00,000 మంది. వై? మీరెందుకివ్వరు? సరే 2,90,000 మంది ఎలిజిబిలిటీ అనుకుందాం. సో మిగతా వాళ్ళు కూడా ఇవ్వలేరని చేతులెత్తేసారు మీరు. ఓకే. సరే. ఆ తర్వాత ఎవరైతే వీళ్ళు కింద కుటుంబాలుంటాయో మా కింద, మరి వాళ్ళు నష్టపోతున్నారు కదా! మరి వాళ్ళ పరిస్థితేంటి? అంటే వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళు పరోక్షంగా నష్టపోతున్నారా? మేము ప్రత్యక్షంగా నష్టపోతున్నామా? అంటే 2 విధాల అవలంబనలున్నాయా మీ దగ్గర? ఏదైతే ఫ్రీ బస్సు వల్ల మీరు అందరికీ ఆ పథకం వర్తింపచేస్తున్నారో మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు లేకపోతే హై క్లాస్ అనే తేడా భావం లేదు కదా! మరి ఇక్కడెందుకొస్తుంది మీకు? ఈ 15,000 ఇచ్చే దగ్గర మీకెందుకొస్తుంది? ఐ హావ్ డౌట్. బికాజ్ ఒక ఆటో డ్రైవర్ కానీ, టాక్సీ డ్రైవర్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆటో డ్రైవరు ఆటో కొనుక్కుంటే అతనేమైనా రిచ్ కిడ్ అవుతాడా? సో, ఐ టెల్ యూ బికాజ్ వై? ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు? అమౌంట్ సరిపోవట్లేదా? అమౌంట్ సరిపోక ఇవ్వట్లేదా? అంటే పన్నులు రావట్లేదా? అంటే మేనిఫెస్టోలో పెట్టకుండా ఇచ్చారు కాబట్టి, ఈ కొంతమందికే ఇచ్చారా? మరి ఏంటి దీని వెనక ఉన్న ఉద్దేశ్యం? అలా కాదు కదా! ఎవరైతే నష్టపోతున్నారో ఇప్పుడు ఒక వరద బాధితులుంటారు. అక్కడ అందరూ నష్టపోతారు. ఏదైతే ఆ ఏరియా ఉంటదో ఆళ్ళందరూ కూడా అక్కడ నష్టపోతారు. సో, వాళ్ళందరికి కూడా మీరు ఇచ్చే బాధ్యత మీది. యాస్ పర్ గవర్నమెంట్‌ది. మరి వై? ఇక్కడ ఈ పథకానికొచ్చేలోపు మరి మీరెందుకివ్వరు? ఐ ఆస్క్డ్. సో, దేర్ ఈస్ నో ఆన్సరింగ్. ఎవ్రి పర్సన్ హాస్ ఇండివిడ్యువల్ రైట్ నౌ. ఈ ఫ్రీ బస్ పథకం వల్ల నష్టపోతున్నారు. మీరు తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుందది. ఇప్పుడు కాదు. అందరూ కూడా అగ్రెసివ్‌గా ఉండరు కాబట్టి, ఆటో డ్రైవర్ బతుకులు ఎలాగుంటాయనంటే హ్మ్, అవి బయటికి చెప్పుకోలేని బాధలు. ఐ హావ్ ఎ స్మాల్ డౌట్ ఇన్ ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్.